హలో లేడీస్, ఇవాళ మనము స్టెప్ కట్ చేస్తున్నాము. చాలా చిన్న హెయిర్ అండి అమ్మాయిది, చాలా పల్చగా ఉంది. అందులోనూ హెయిర్ వచ్చేసి చాలా గ్రోత్ తక్కువ, జంపు కొద్దిగా ఉంది కానీ గ్రోత్ తక్కువ. సో అలాంటి హెయిర్ స్టైల్కి మనము స్టెప్ కట్ చేస్తున్నాము. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలాగా వాటర్ స్ప్రే మొత్తం చేసుకోవాలి హెయిర్కి. ఎంత హెయిర్కి వాటర్ స్ప్రే చేస్తే అంత నీట్గా వస్తుంది అన్నమాట. సో నేను పార్టీషన్ తీసుకొని గైడ్ లైన్ తీసుకుంటున్నా. ఇలా మధ్యలో గైడ్ లైన్ తీసుకొని మనకు ఎంత లెంతీలో కావాలో అంత లెంతీలో తీసుకొని మధ్యలో గైడ్ లైన్ ద్వారా సైడ్కి అంతా తీసుకుంటూ మధ్యలో పార్ట్ని కూడా తీసుకుంటూ సైడ్స్కి మనకు గైడ్ లైన్ వస్తుంది కాబట్టి దాని ఆధారంగా నేను ఏం చేస్తున్నానంటే 40 degreesలో నేను కటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ 40 degreesలో చేసుకుంటున్నాను. 40 degrees అయిన తర్వాత 60 degrees, తర్వాత 80, 90 అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో 40 degreesలో నేను గైడ్ లైన్ ఆధారంగా చూడండి, చిన్న హెయిర్ ఎక్కడుందో అది గైడ్ లైన్ అన్నమాట. దాని బేస్ తీసుకొని నేను చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ చాలా పల్సగా హెయిర్ అండి. ఎలా చేస్తానో స్టెప్ మీరే చూడండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా గజిబిజి లేకుండా నీట్గా మనము ఒక్క గైడ్ లైన్తోనే మనము హెయిర్ కటింగ్ చేస్తూ పోతున్నాము. చెక్ చేసుకోండి. మళ్ళీ పైన హెయిర్ తీసుకొని లోపల గైడ్ లైన్ తీసుకుంటూ నేను హెయిర్ కట్ చేస్తున్నాను అన్నమాట. సో గైడ్ లైన్ మధ్యలోది తీసుకుంటున్నాను, తర్వాత సైడ్ హెయిర్ తీసుకుంటూ కొద్దిగా హెయిర్ తీసుకుంటూ గైడ్ లైన్ చూడండి, ఇక్కడ చిన్న హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ని బేస్ తీసుకొని నేను స్టెప్ కట్ చేస్తున్నాను అన్నమాట. సో తర్వాత అలాగే పక్కన ఉన్న హెయిర్ని కూడా గైడ్ లైన్ తీసుకొని ఆధారంగా నేను స్టెప్ కట్ చేస్తున్నాను. స్టెప్ కట్ అంటేనే చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారండి. ఇది చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా, హౌస్ వైఫ్స్ కూడా కటింగ్ చేసే విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మా గైడ్ లైన్తో బేస్ పైన మనము కటింగ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ వీడియోలో చాలా ఈజీగా, చాలా సింపుల్గా గైడ్ లైన్ ఆధారంగా మనము స్టెప్ కట్ చేస్తున్నాము. చూడండి, గైడ్ లైన్ బేస్ చేసుకునే చూడాలండి. చూడండి, నాకు ఫింగర్ దగ్గర చిన్న హెయిర్ వస్తుంది. ఆ చిన్న హెయిర్ ఎక్కడుందో అక్కడ వరకు గైడ్ లైన్ ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రా హెయిర్ ఇప్పుడు 90 degreesలో నేను కటింగ్ చేస్తున్నా. సో 90 degrees చేసుకోవాలండి. అలాగా హెయిర్ పైకి పోయే కొద్దీ ఇంచెస్ మనకు మారుతూ ఉంటాయి. 90 degreesకి వచ్చేసాము. సో గైడ్ లైన్ ఆధారంగా మనము కటింగ్ చేస్తూ పోతూ ఉంటాం అన్నమాట. సో అలాగా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత హెయిర్ స్టెప్స్ వచ్చాయో. ఇంకా మనకు కటింగ్ అయిపోలేదు కానీ హాఫ్ హెయిర్ స్టైలే చేసాం మనము. ఇలాగా మంచిగా స్టెప్స్ వస్తాయి. ఇక్కడ మా స్టూడెంట్స్ కూడా చెక్ చేస్తూ నవ్వుతుంది, చాలా బాగా వచ్చింది మేడం అంటూ. సో అది విషయము. ఇక్కడ మనం క్లాస్లో స్టెప్ హెయిర్ కట్ చేస్తున్నామంట. చిన్న హెయిర్ ఉంది, చాలా చిన్న హెయిర్. ఎంత గ్రోత్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా నేను మధ్యలో జిగ్జాగ్ కూడా ఇస్తున్నాను. అంటే హెయిర్ కట్ చేస్తూ జిగ్జాగ్ ఇవ్వాలన్నమాట. జిగ్జాగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో చూడండి, గైడ్ లైన్ చూసుకుంటున్నారు కదా మీరు, గైడ్ లైన్ కూడా. సో అలాగా గైడ్ లైన్ చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. గైడ్ లైన్ మనము ఫస్ట్లో స్టార్టింగ్లో తీసుకున్న గైడ్ లైన్ బేస్ పైనే మనము కటింగ్స్ అన్నీ చేస్తున్నాము. ఓకేనా అండి? సో ఇక్కడ జేఎస్ఎస్లో, అనంతపూర్లో, సాయినగర్ సెకండ్ క్రాస్లో మీకు కూడా 3 months ఫ్రీగా టైలరింగ్ కోర్సు, బ్యూటిషియన్ కోర్స్ కావాలంటే అప్లికేషన్స్ ఇస్తున్నారండి. ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి. ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు స్టెప్ కట్ కంప్లీట్ కాబోతుంది. ఇక్కడ సైడ్స్ ఇయర్ సెక్షన్ టు ఇయర్ సెక్షన్స్ తీసుకుంటున్నాము. ఇయర్ సెక్షన్ టు ఇయర్ సెక్షన్ వచ్చేసి మనము 90 degrees సైడ్లో పైకి తీసుకొని రావాలండి. ఇలాగా పైకి తీసుకొని వచ్చి గైడ్ లైన్ బేస్ పైన తీసుకొని మనం ఇలా హెయిర్ కట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా అండి? ఇలాగా. సో హెయిర్ డ్రై చేయకమునిపే మనకు అక్కడ స్టెప్స్ అన్ని హెయిర్ వచ్చేస్తూ ఉందండి. చాలా బాగుంది, చాలా నీట్గా వచ్చింది. ఈ అమ్మాయికి పల్చగా ఉన్న హెయిర్ అండి, చాలా బ్రాడ్గా వచ్చేసింది హెయిర్ కట్. చూస్తూ ఉన్నట్టే చూడండి, మీరు కూడా ఈజీగా, సింపుల్గా ఇంట్లో కూడా హౌస్ వైఫ్స్ కటింగ్ చేసే విధంగా ఉంది. సో ఇది అన్నమాట స్టెప్ కట్ అన్నమాట. సో హెయిర్ కట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఒక్కసారి చూడండి, మనం హెయిర్ ఇలా ఊపుతూ ఉంటే ఎంత నీట్గా హెయిర్ కట్
స్టెప్ బై స్టెప్ కనిపిస్తుందో చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు ఇయర్ సెక్షన్ ఇటు సైడ్ తీసుకుంటున్నాను నేను. ఇయర్ టు ఇయర్ సెక్షన్ అటు సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఇటు సైడ్ చేస్తున్నాను. ఇలాగా. సో తర్వాత మనం ఎలా కటింగ్ చేసామో అదే విధంగా మనము సెక్షన్ టు సెక్షన్స్ తీసుకు సో ఇక్కడ చూడండి స్టెప్స్ ఆ చిన్న హెయిర్కే ఎంత నీట్గా స్టెప్స్ కటింగ్స్ అన్నీ వచ్చాయో. సో ఈ విధంగా మీరు కూడా ఈజీ మెథడ్లో చేసుకోండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మేము హెయిర్ కటింగ్స్ నేర్పిస్తున్నాము. 3 months టైలరింగ్ కోర్సు, బ్యూటీషియన్ కోర్సు మనం ఫ్రీగా నేర్పిస్తున్నాము. ఆసక్తి కల వాళ్ళు DM చేయండి. ఇప్పుడు అప్లికేషన్స్ ఇస్తున్నాము, ఆసక్తి కల వాళ్ళు DM చేసుకోవచ్చు. ఓకేనా అండి. చూడండి ఇలాగా. సో 1 రూపీ కూడా పే చేయవలసిన అవసరం లేదండి. టోటల్ బ్యూటీషియన్ కోర్స్ మొత్తం వచ్చేసి 3 months ఉంటుందండి. అలాగే 3 months టైలరింగ్ కోర్స్ కూడా ఉంటుందండి. ఎవరికైనా ఆసక్తి ఉంటే DM చేయండి. ఓకేనా అండి. చూడండి ఈ వీడియో అయిపోయింది. లాస్ట్ హెయిర్ స్టైల్ స్టెప్ చాలా బాగుంది కదండి. బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా ఉంది చూడండి ఒకసారి. ఈ అమ్మాయి హెయిర్ చూస్తే చాలా లాంగ్ ఉంది, బట్ పల్చగా ఉండింది. ముందు హెయిర్కి ఈ హెయిర్కి చాలా ఈజీగా స్టెప్స్ ఎంత నీట్గా ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.